లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్టు నిర్మాణంలో ముందడుగు పడింది. గత 10 ఏళ్లుగా అప్పటి పాలకుల పోరుతో ఎయిర్పోర్టు మంజూరు కాగితాలకే పరిమితమైంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల కల నెరవేర్చుకునేందుకు 10 నెలల్లో చర్యలు చేపట్టింది. ఎన్నికల హామీగా మారిన ఎయిర్పోర్టు నిర్మాణానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు ఆశలపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లాలో 2014లో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరుతో ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. 2008లో విమానాశ్రయ నిర్మాణం కోసం వైమానిక దళం ఉన్నతాధికారులు ఆదిలాబాద్లో పర్యటించారు. స్థలం అనువుగా ఉందని రిపోర్ట్ ఇచ్చారు. 2013లో అప్పటి కలెక్టర్ అహ్మద్ బాబు ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం అనుకుంటా ఖానాపూర్ ప్రాంతంలో 1500 ఎకరాలు అందుబాటులో ఉందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రిపోర్ట్ ఇచ్చారు. 2018లో ఎయిర్ స్ట్రిప్ మంజూరు చేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్ పంపింది. కానీ ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం చర్యలు చేపట్టడం లేదు. మొన్నటి ఓటాన్ అకార్డ్ బడ్జెట్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేటాయింపులు లేకపోవడంతో ఆందోళన రేపింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలతో మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. 10 సంవత్సరాల కిందటనే 2014లో ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పేసి ఇది ఎయిర్పోర్ట్స్ ల్యాండ్ ఉన్నది. 365 ఎకరాలు ఎయిర్పోర్ట్స్ ల్యాండ్ ఉన్నది. మిగతా కావాలని చెప్పేసి 1465 ఎకరాల దాకా సేకరణ చేసి కేసీఆర్ గత ముఖ్యమంత్రి దాన్ని పెండింగ్ పెట్టేసిండ్రు. అక్కడ హైదరాబాద్లో కానీ అది అక్కడ కంటోన్మెంట్ ఏరియాలను ఆ ల్యాండ్ ఇచ్చేస్తే ఇక్కడ ఈ ల్యాండ్ ఇస్తాం మేమని చెప్పేసి అన్నట్టు సమాచారం మాకైతే. ఎయిర్పోర్టు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాకు ఎంతో మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఇక్కడనే పక్కకే మహారాష్ట్ర, ఇటు పక్కకు ఛత్తీస్గఢ్, ఇటు నాందేడ్లోనే ఎయిర్పోర్ట్ ఉన్నది. అక్కడికి వెళ్ళి ఇటు లేదు కాబట్టి హైదరాబాద్కు ఆనుకొనున్న 144 నేషనల్ హైవే కూడా దగ్గరనే ఉన్నది. మా చిరకాల కోరిక ఇది. గత 40 సంవత్సరాల కిందటనే అప్పుడు హెలికాప్టర్స్ తిరుగుడు కానీ చిన్న చిన్న ఫ్లైస్ తిరుగుడు అవి జరుగుతుండే. కాబట్టి ఇక్కడ ఎయిర్పోర్ట్ రావడం అనేది మాకు, మా రైతులకు కానీ మాకు ఎంతో సంతోషకరమైన వార్త అనిపిస్తుంది. ఎందుకంటే వ్యవసాయ అథారిటీ జిల్లా ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ భూసేకరణపై స్పష్టమైన విధానం ప్రకటించాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. గతంలో భూసేకరణపై ప్రజలు, రైతులతో అభిప్రాయ సేకరణ సభలు నిర్వహించలేదు. భూసేకరణలో అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్ర శివార్లోని కచికంటి, అనుకుంట, ఖానాపూర్ రెవెన్యూ గ్రామాల పరిధిలో సుమారు 1600 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. భవిష్యత్తులో ఎయిర్పోర్టు విస్తరణకు మరో 369 ఎకరాలు కేంద్ర సర్కార్ ఆధీనంలో ఉంది. ఎయిర్పోర్టుతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఇక్కడ భూసేకరణ సమస్య ఉండదని అధికారులు భావించారు. కానీ సరైన ధర చెల్లిస్తే తప్ప భూములిచ్చే ప్రసక్తి లేదని రైతులు ప్రకటించారు. ఈ 200 కిలోమీటర్ల మేర ఉన్న పట్టణాలు ఇక్కడికే వచ్చేసి ఇక్కడి నుంచి నాగ్పూర్, హైదరాబాద్ కూడా బయలుదేరుతారు. అట్లనే కాకుండా మా ఆదిలాబాద్ కూడా ముందు పట్టణం అభివృద్ధి బాగా చెందుతుందని కూడా మేము చెప్పడం జరుగుతున్నది. మరి ఇట్లనే ఈ సర్వే జరిగింది. దానికి కూడా ఏదైతే పట్టణాలు ఉన్నదో పట్టణాలకు ఏ వాల్యుయేషన్ ఉన్నదో ఆ భూములకు కూడా ఇవ్వాలా, లేకుంటే మేము రైతులం కూడా వెనుకబాడిపోయి లాసుగా జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం కూడా దృష్టి సరించి రైతులకై కూడా చూడాలని కూడా మేము చెప్పడం జరుగుతున్నది. తాజాగా రాష్ట్రంలో ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణాలకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 15 రోజుల క్రితం ఎయిర్పోర్ట్ అధికారులు ఆదిలాబాద్లో డిజిటల్ సర్వే పూర్తి చేశారు. 2022లో 6 ఎయిర్పోర్టులకు లైన్ క్లియర్ చేసింది. రాష్ట్రంలోని వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వసంత్ నగర్, మహబూబ్ నగర్ జిల్లాలోని దేవదకద్ర, నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లిలో ఏర్పాటుకు కేంద్ర సర్కార్ సన్నాహాలు చేసింది. ఈ దిశగా ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు భూసేకరణ అంశాలపై రాష్ట్ర అధికారులతో కలిసి కసరత్తు చేశారు. ఆయా జిల్లాలో సాధ్యాలను పరిశీలించారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ శివార్లోని కచికంటి, అనుకుంట, ఖానాపూర్లో ఓ బృందం భూములను పరిశీలించింది. 44 నెంబర్ నేషనల్ హైవే సమీపంలో భూములు నార్త్ తెలంగాణ జిల్లాలకు సమీపంగా ఉండడం, ఈ జిల్లాలకు కలిగే లబ్ధి తదితర అంశాలను పరిశీలించిన సెంట్రల్ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది.
ఆదిలాబాదులో ఎయిర్పోర్టుకు మన ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని తేవడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వము 10 సంవత్సరాలు మేము ఎయిర్పోర్ట్ తెస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే వాళ్ళతో తేవడం కాలేదు, కాగితాలకే పరిమితమైంది. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైనా చెప్పుతే చేస్తుంది. ఎందుకంటే ప్రజల ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వము, రైతు ప్రభుత్వము. ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరం లోపనే అనేక సంక్షేమ పథకాలు కానీ రైతు రుణమాఫీ కానీ ఇవ్వడం అన్నది జరుగుతుంది. అదే కాకుండా సంవత్సరం లోపలనే ఎయిర్పోర్ట్ తేవడం ద్వారా ఇక్కడ ఇప్పుడు ఉపాధి లభిస్తుంది నిరుద్యోగులకు. అదే కాకుండా ఇక్కడ రైల్వే పిట్ రావడంతో, ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావడంతో ఇక్కడ అనేక సదుపాయాలు ఏర్పడంతో ఇప్పుడు ఇక్కడ బిజినెస్ డెవలప్మెంట్ కావడం కానీ, లేకపోతే ఇంతకుముందు మనము ఎటన్నా బయట దేశాలకు పోవాలన్నా, లేకపోతే ఎటన్నా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా మనం హైదరాబాద్ లేకపోతే నాగ్పూర్ పోవాల్సి వచ్చేది. ఇప్పుడు మనకు పీట్ లైన్ కావడం ద్వారా మనకు ట్రైన్స్ ఎక్కువ వస్తాయి. ఒకటి ఇప్పుడు ఎయిర్పోర్ట్ అవడం ద్వారా మనం ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. కాబట్టి ఆదిలాబాద్ ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తుండు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా మంచి పనులు జరుగుతున్నాయని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎయిర్పోర్టు నిర్మాణం జాప్యంలో గత పాలకుల నిర్లక్ష్యం కారణమంటున్నారు స్థానిక లీడర్లు. 10 ఏళ్లుగా ఎయిర్పోర్ట్ నిర్మాణంపై గులాబీ పాలకులు నిర్లక్ష్యం చేశారంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రధాని మోడీ పర్యటనలో ఎయిర్పోర్టుపై విన్నవించామన్నారు బీజేపీ నేతలు. ఎయిర్పోర్ట్ నిర్మాణం గ్రీన్ సిగ్నల్ తో జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ చేయూతతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.